చిరంజీవిని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కలిశారు. చిరంజీవి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ విజయాలు, పలు కీలక కార్యక్రమాలను వివరించే పుస్తకాన్ని రామచంద్రరావు చిరంజీవికి అందజేశారు. నరేంద్ర మోదీ గారి యొక్క 12 సంవత్సరాలు కాలం పూర్తయిన తర్వాత ఈరోజు ఆ సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఈ 12 సంవత్సరాలు చేసినటువంటి దేశానికి అభివృద్ధి కార్యక్రమాలు, భారతదేశ గౌరవాన్ని ఏ విధంగా పెంచారు, ఇవన్నీ కూడా విశేష సంపర్క అభియాన్ కింద కొంతమంది పెద్దల్ని కలవటం, అందులో భాగంగానే ఈరోజు చిరంజీవి గారిని కలవడం జరిగింది. వారిని కలిసినప్పుడు ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని వారికి వివరించడం జరిగింది. వారు కూడా దాంతో ఏకీభవించారు. వారు డెఫినెట్గా నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా చాలా కష్టపడి పనిచేస్తున్నారని చేసే అభిప్రాయం కూడా చెప్పారు. వారు రాజకీయాల్లో అతీతంగా ఉన్నా, రాజకీయాలు లేకున్నా కూడా నరేంద్ర మోదీ గారి పనితీరు మీద వారు మంచి ఒక ఒపీనియన్ ఉంది, వారికి మంచి అభిప్రాయం ఉందని వారు చెప్పడం జరిగింది. పార్టీలో కలిసే అవకాశం ఇది రాజకీయాలతో సంబంధం కాదు. మీరు చాలామంది పెద్దవాళ్ళని, డాక్టర్స్ని, యాక్టర్స్ని, పద్మశ్రీ అవార్డీస్ని వీరందరూ కూడా కలుస్తున్నాము. అందరికీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనులకు బుక్లెట్స్ ఇస్తున్నాం. దీనికి రాజకీయాలకు సంబంధం లేదు. చిరంజీవిని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కలిశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికాస్ విశ్వాన్ జన కళ్యాణ లక్ష్యాలతో కొనసాగుతున్నటువంటి 12 సంవత్సరాల పాలన పూర్తి చేసినటువంటి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విశేష జనసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా 12 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, మైలురాలు, అదేవిధంగా దేశాన్ని ప్రగతి పథంలో తీసుకున్నటువంటి పలు కీలక కార్యక్రమాలను వివరించేటువంటి ఒక పుస్తకాన్ని కూడా చిరంజీవి సందర్భంగా అందజేశారు. దాంతో పాటుగా సమావేశంలో దాదాపు అరగంట పైగా జరిగింది. సమాజం, సంస్కృతి, సినీ రంగం మరియు జాతి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా రామచంద్రరావు సందర్భంగా చర్చించారు. అదేవిధంగా అభివృద్ధి, సుపరిపాలన మరియు ప్రజా సంక్షేమం పట్ల మోదీ ప్రభుత్వ నిబద్ధతను ఏ విధంగా తీసుకెళ్తున్నారో చిరంజీవి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. రామచంద్రరావుతో పాటు పార్టీకి సంబంధించిన పలువురు ముఖ్య నేతలు చిరంజీవి కలిసినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. ఓవరాల్ గా ఈ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల మోదీ పరిపాలన పూర్తి చేసినటువంటి నేపథ్యంలో పలువురు ప్రముఖులను కలవాలని చెప్పేసి నరేంద్ర మోదీ భాగంగా ఇవాళ చిరంజీవి గారిని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.